హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అందరికీ మంచి యూజ్ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫేస్ ప్యాక్ మన ఇంట్లో దొరికే వెజిటేబుల్స్తో ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను బీట్రూట్ జ్యూస్ అనమాట. అది ఒక టేబుల్ స్పూన్ వచ్చే వరకు తీసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ ఫేస్కే కాబట్టి బీట్రూట్ జ్యూస్ అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక కప్లో వేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ ఇంకొకటి నాటు పసుపు అంటారు కదా, మనం ఇంట్లోనే పసుపు కొమ్మలు ఎండబెట్టి పొడి చేసుకున్న పసుపు అనమాట. ఇది బయటది కాదు. సో హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ సూపర్ హెర్బల్ బాత్ పౌడర్, అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను ఇది చూపించాను మీకు, ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయొచ్చు, మీకు తెలుస్తుంది. ఇది ఏంటంటే ఫైన్ పౌడర్లా ఉండదు, కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు వేసుకునే ఫేస్ ప్యాక్ కాకుండా భిన్నంగా ఉంటుంది. మనకి బీట్రూట్ అనేది చాలా అంటే చాలా గ్లో ఇస్తుంది ఫేస్కి. మనం ఎటువంటి సోప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫేస్ వాష్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఎందుకంటే పసుపు, హెర్బల్ పౌడరు, బాత్ పౌడరు అది కొంచెం పౌడర్ అనేది మిక్స్ అవ్వాలి ఈ బీట్రూట్ జ్యూస్లో. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మంచిగా మనకి సోక్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట, మనం వేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు ఫేస్కి ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. నేను ఫేస్ అయితే సోప్తో కడగలేదు. మనం మార్నింగ్ లేవగానే ఎలా ఉంటుందో ఫేస్ అలానే ఉంటుంది. సో నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అందులో ఒక 2 ముక్కలు తీసి కొంచెం మిక్సీ పట్టి జ్యూస్ అనేది తీసానమాట. చక్కగా అది మిక్స్ చేసుకున్న క్రీమ్ని మనం ఒక బ్రష్ కానీ లేదంటే మేకప్ బ్రష్లు ఉంటాయి కదా, వాటితో వేస్తున్నాను. లేదంటే హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక జ్యూస్ ఎక్కువ తీసుకొని హ్యాండ్స్కి అప్లై చేయొచ్చు. నెక్ అండ్ వెనకాల మనకి వీపు మీద కూడా మన ప్యాక్ అనేది వేసుకోవచ్చు. మెడ మీద ఎక్కువ నలుపు ఉంటుంది కదా, చాలామందికి బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ చేతులకు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా. సో బ్లాక్ కలర్ అనేది మనకి ఎక్స్పోజ్ అయ్యే ఫేస్ మీద, వాటి మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా రెగ్యులర్గా వేసుకున్నా నో ప్రాబ్లము. ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకొని మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచేసేయాలండి. మొత్తం ఫేస్ అంతా కూడా కవర్ చేసేయాలి. లేయర్లా కాకుండా కొంచెం మందంగా వేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎవ్రీ ఫేస్ ప్యాక్ లేయర్లా తీసేయడానికి వీలుగా వేస్తాం కదా, అలా కాకుండా మొత్తం ఇది కొంచెం మందంగానే వేయాలి. నోస్, ఐస్, లిప్స్ కూడా మనకి బ్లాక్ కలర్లో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చెప్తున్నాను, ఈ హెర్బల్ బాత్ పౌడర్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. ఫేస్ ప్యాక్ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు డ్రై అయిపోయిన తర్వాత న్యాచురల్గానే మన ఫేస్ ప్యాక్ వేసేసుకొని మన పని మనం చేసుకోవచ్చు. న్యాచురల్గానే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద, లేదంటే విసినికర్రతో విసురుకొని అలా ఆరబెట్టకూడదనమాట. అలా అయితే మనకి అంత గ్లోనెస్ రాదు. న్యాచురల్గా ఆరితేనే ఆ గ్లోనెస్ అనేది కనపడుతుంది. సో చక్కగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసిన తర్వాత న్యాచురల్గా మన వర్క్ మనం చేసుకోవచ్చు. అదే ఆరిపోతుంది. ఫేస్కి కవర్ చేస్తున్నాను, నెక్కి కూడా వేసుకోవచ్చు, అండ్ లెగ్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇందులో మనం సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి, పడకపోవడానికి అనేది ఏమీ లేదు. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో మనకి పడుతుంది, పడకపోవడం అనేది ఏమి ఉండదు. ఎటువంటి ఫేస్, స్కిన్ టోన్ వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది బాగా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ గ్లో అనేది మనకి ఆటోమేటిక్గా లైవ్లోనే తెలుస్తుందన్నమాట. మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్న సోప్తో కానీ వాష్తో కానీ కడిగేస్తాం కదా. సో అలా చేయకూడదనమాట. ఇదేంటంటే మనం సోప్తో కడగడం వల్ల
మన ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత బ్లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన సోప్‌తో కడగడం వల్ల ఆ బ్లాక్ సోపు సంబంధించిన కెమికలైజేషన్ ఎంతైనా కలుస్తాయి కదా సోప్‌లో. సో, అవి బ్లాక్స్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. అలా కాకుండా న్యాచురల్‌గానే మనం ఫేస్ అనేది వాష్ చేసేసి అలా వదిలేసేయాలి. మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ అలా సోప్‌తో వాష్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లము. కంప్లీట్‌గా వేసేసాను. ఇక్కడ ఒక 10 నిమిషాలు నేచురల్‌గా ఆరబెట్టేసుకోవాలనమాట. ఇది ప్యాక్ ఏంటంటే వాష్ చేసేటప్పుడు ఆహ్, చల్లటి నీళ్ళతోనే వాష్ చేసి కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకొని యాంటీ క్లాక్ వైజ్ రఫ్ చేసుకుంటూ కడగాలి. ఇది మనం పసుపు వేసాం కదా! బాత్ పౌడర్ గురించి చెప్తున్నాను నేను. వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లేదంటే ఆ కమ్యూనిటీలో ఆ పిక్ అనేది పెడతాను. సో, ఆ పౌడర్ ఏంటంటే మనకి రఫ్ చేసినట్టుగా రఫ్ చేస్తూ కడగాలనమాట. లేదంటే నీళ్ళతో మామూలుగా కడిగేస్తే అది మనకి ఆ గ్లోనెస్ అనేది కనపడదు. సో, యాంటీ క్లాక్ వైజ్‌లోను రఫ్ చేసుకుంటూ మనం ఏదైనా స్క్రబ్ చేసుకుంటాం కదా! అలాగా. స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో, మొత్తం బౌల్ అంతా నేను ఒక టేబుల్ స్పూనే తీసుకున్నాను కాబట్టి ఫేస్‌కి సరిపోయింది. సో, ఇంకా ఎక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్లు 4 వేసుకొని యూజ్ చేసుకొని హ్యాండ్స్‌కి మొత్తం కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసిన తర్వాత ఆహ్, ఎలా ఉంది అనేది రిజల్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా? మొత్తం నేను ఫేస్ వాష్ చేశాను. నేను సోప్ గానీ, ఫేస్ వాష్ గానీ ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ నేను వాటర్‌తో స్క్రబ్ చేశానంతే. కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకొని వాటర్ జస్ట్ స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసి తర్వాత నీళ్ళతో కడిగేశాననమాట. ఆ స్మూత్‌నెస్ అనేది చాలా బావుంటుంది. ఆ ట్యాన్ రిమూవ్ అవ్వడం గానీ చాలా బావుంటది. ఫ్రెష్ లుక్ అనేది వస్తుందనమాట. చాలా నీట్‌గా ఉంటుంది ఫేస్ అయితే. ఇది రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఇంకా బావుంటుంది. మనకి టైం కుదిరినప్పుడల్లా జస్ట్ ఫేస్ వాష్ ఆహ్, ఫేస్‌కి అలా మాస్క్ వేసేసుకొని జస్ట్ మన పని మనం చేసుకుంటే చాలు అయిపోతుంది. ఇదేనండి వీడియో. ఇది బాగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.